హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 22. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అమ్మకి రూప బాగా నచ్చింది. ఆస్తి లేకపోయినా పర్వాలేదు అంటోంది. తన రూపం, తన అలవాట్లు అమ్మని చాలా ఆకట్టుకున్నాయి. బట్ అమ్మకి తన గురించి పూర్తిగా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తూనే రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు అర్జున్. రైల్వే స్టేషన్ నిండా జనం, వచ్చిపోయే వాళ్లతో కిటకిటలాడిపోతోంది. కాత్యాయిని ట్రైన్ దిగిన ప్లాట్ఫామ్లో అటూ ఇటూ చూస్తూ తన గురించి వెతుకుతున్నాడు. అమ్మా ఈ పాటికి వచ్చే ఉండాలి కదా, ట్రైన్ కూడా వెళ్ళిపోయింది, ఇక్కడ లేదేమిటి, ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు, స్టేషన్ బయటికి వెళ్ళిపోయి ఉంటుందా? అయినా అమ్మకి నేను 2-3 సార్లు చెప్పాను కదా, అమ్మా నువ్వు అక్కడే ఉండు, నేనే వస్తాను అని. ఈవిడికి ఎందుకో ఇంత కంగారు. లగేజ్ మోసుకుంటూ ఎలా వెళ్ళింది అసలు? ఆలోచిస్తూ కాత్యాయిని ఫోన్కి పదే పదే కాల్ ట్రై చేస్తూనే ఉన్నాడు అర్జున్. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కలవట్లేదు. అబ్బా కాస్త ముందుగా రావాల్సింది, షిట్ అనుకుంటూ బయటికి నడుస్తున్న అర్జున్ ఫోన్ రింగ్ అవ్వడంతో అమ్మ కాల్ చేస్తుందేమో అని చూస్తే తన బెస్ట్ ఫ్రెండ్ హర్షిత కాల్ చేస్తోంది. కాల్ పికప్ చేశాడు. ఏంటే పొద్దున్నే కాల్ చేస్తున్నావు? కొంచెం విసుగు, కొంచెం ఎగ్జైట్మెంట్ కలిసిన అదొక రకమైన ఫీలింగ్తో అడిగాడు అర్జున్. ఒరేయ్ ఆంటీ కోసం వెతుకుతున్నావా? అడిగింది హర్షిత. హా అవునే, నీకెలా తెలుసు? మీ అమ్మగారు ఇక్కడికి వచ్చారు. ఇక్కడికంటే ఎక్కడికి? ఇంకెక్కడికి రా, మా ఇంటికి. అబ్బా ఆంటీ ఏంట్రా ఇన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు, పెద్ద క్వశ్చన్ బ్యాంక్ లాగా కొంచెం చిరాకుగా అంటోంది హర్షిత. ఓయ్ మా అమ్మని ఏమన్నా అంటే నాకు చాలా కోపం వస్తుంది హర్షి. ఒరే నేనేమన్నాన్రా? ఏమీ అనలేదు కదా. నాకు కూడా ఆంటీ అంటే చాలా ఇష్టం, బట్ క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెడుతున్నారు. నాకు తెలియదు బాబోయ్ అంటే వదలట్లేదు. నీ ఫ్రెండ్ వివరాలు నీకు తెలియదా అంటూ నిలదీసి మరీ అడుగుతున్నారు. ఆ అమ్మాయి రూప గురించి నన్ను అడుగుతున్నారు. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారా బాబు. నేను ఆన్సర్ చెప్పలేకపోతున్నాను. సిబిసిఐడి ఆఫీసర్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అటు ఇటు తిరుగుతూ తెగ ఆలోచిస్తున్నారు. ఓ గాడ్, నేను అనుకుంటూనే ఉన్నాను. సరే కానీ ముందు నువ్వేం చెప్పావు అది చెప్పు అన్నాడు అర్జున్ కొంచెం టెన్షన్ పడుతూ, వాళ్ళమ్మ ప్రవర్తనకి కోపం తెచ్చుకుంటూ. నేనేం చెప్తానురా, నేను అసలు అబద్ధాలు ఆడను అని నీకు తెలుసు కదా. హర్షిత మాట్లాడుతూ ఉండగానే అమ్మాయి హర్షి అని కాత్యాయిని గట్టిగా పిలుస్తోంది. ఒరేయ్ ఆంటీ పిలుస్తుందిరా, నేను వెళ్తున్నాను, నువ్వు త్వరగా వచ్చి మీ అమ్మగారిని తీసుకువెళ్ళరా బాబు, లేకపోతే నా బుర్రని బేజా ఫ్రై చేసే వరకు ఊరుకునేటట్టు లేరు. త్వరగా వచ్చి నన్ను సేవ్ చేయరా బాబు, నీకు దండం పెడతాను అని కాల్ కట్ చేసింది హర్షిత. అబ్బా అమ్మా నీకెందుకే ఇంత క్యూరియాసిటీ? అయినా ఎంక్వైరీ చేయడం ఏమిటి? అప్పటికి నన్ను ఎన్ని క్వశ్చన్స్ అడిగినా అమ్మా నేను నీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను, వెయిట్ చెయ్యి అని ఎంత చక్కగా చెప్పానో. అయినా వినదు. అర్జెంటుగా తెలుసుకోవాలని అనుకుంటోంది. ఇప్పుడు రూప గురించి ఈ హర్షిత ఏం చెప్తుందో. హర్షితకి రూప గురించి మొత్తం తెలుసు. ఇప్పుడు రూప బ్యాక్గ్రౌండ్ తెలిస్తే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో. అసలే మా అమ్మకి పద్ధతులు ఆచారాలు ఎక్కువ. రూప అలాంటి కేసులో పోలీస్ స్టేషన్లో నా కస్టడీలో ఉందని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఇల్లు పీకి పందిరి వేస్తుంది. ఇప్పటి వరకు రూపంటే ఇష్టం ఉన్నా ఈ విషయం తెలియగానే ఆ ఇష్టం కాస్త అసహ్యంగా మార్చేసుకుంటుంది. నేను దగ్గర ఉండి అమ్మకి క్లారిటీగా చెప్పి ఈ విషయాన్ని స్మూత్గా డీల్ చేయాలి అనుకున్నాను. ఈవిడ ఎగ్జైట్మెంట్ ఏమో కానీ నా గురించి
నాకన్నా నా ఫ్రెండ్స్ దగ్గరే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందనుకుంటుంది. అసలు అమ్మ గురించి తెలిసి నేను కాస్త లేట్గా స్టేషన్కి రావడం నాదే తప్పు. కావాలనే ఆవిడ నేను రాకుండా ఫాస్ట్గా బయటికి వచ్చి ఆటో పట్టుకున్నట్లుంది. పోనీ హర్షిత ఏదైనా అబద్ధం ఆడి అమ్మని కంట్రోల్ చేస్తుందా అంటే అది లేదు. ఇదేమో సత్య హరిశ్చంద్రుడి వారసురాలిలాగా ఫీల్ అయిపోతుంది. అస్సలు అబద్ధం ఆడదు. అది అబద్ధం ఆడినా ఈజీగా దొరికిపోతుంది. ఆలోచిస్తూ చాలా స్పీడ్గా వెళ్తున్నాడు అర్జున్. ఎవరితో మాట్లాడుతున్నావు హర్షి? హా, అది ఏమీ లేదాంటీ, జస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే కొంచెం తడబడుతూ అంది హర్షిత. అవును, ఇంట్లో ఎవరూ లేరా? మీ అమ్మ నాన్న మొన్న ఇక్కడికి వచ్చారు కదా, ఏరీ కనిపించట్లేదు. అంటే ఈ ఊరిలో రిలేటివ్స్ది ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళారు. 2 రోజుల్లో వచ్చేస్తారు. అయ్యో, అదేంటి? 2 రోజులు నీతో ఉంటామని చెప్పి మీ పేరెంట్స్ ఇక్కడికి వచ్చారు. నీతో ఉండకుండా అలా ఎలా వెళ్ళిపోయారు? నిన్ను కూడా తీసుకువెళ్లాల్సింది. ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారా? అంటే నాకు వర్క్ ఉంది కదా ఆంటీ, క్లినిక్ చూసుకోవాలి. హా, అయినా ఎంత డాక్టర్ అయితే మాత్రం నీ దగ్గరికి వచ్చిన 4 రోజులు అన్నా నీతో ఉండాలి కదా. అలా వదిలి వెళ్ళిపోతే ఎలాగా? అయినా అమ్మాయి, నువ్వు ఒంటరిగా ఇంత పెద్ద ఇంట్లో ఉంటావా రోజును? భయంగా అనిపించట్లేదు? ఒక్కదానివి ఉండాలంటే భయం కదూ? అమ్మో, ఆంటీ ఏంటి ఇలా మాట్లాడుతోంది? ఈ రోజుల్లో ఆడపిల్లలకి భయం ఏంటి? అంతరిక్షానికి కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఒక్క నిమిషం షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది హర్షిత. నిన్నే అమ్మాయి, భయం వేయలేదు? ఆహా, లేదు ఆంటీ, భయం ఎందుకు? నైట్ 10 వరకు క్లినిక్లోనే ఉంటాను. అక్కడ చాలామంది నాకు తోడు ఉంటారు. అక్కడే ఫ్రెండ్స్తో కలిసి భోజనం చేసేస్తాను. నాతో పాటు వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇంటికి వచ్చాక రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ మార్నింగే మెలకువ వస్తుంది. నిద్రలోనే టైం అంతా గడిచిపోతుంది. తిరిగి క్లినిక్కి వెళ్ళిపోతాను రెడీ అయి. ఇందులో భయపడాల్సింది ఏముందా ఆంటీ? సరిపోయింది. ఏంటో ఈ రోజుల్లో ఆడపిల్లలకు అస్సలు భయం ఉండట్లేదు, నిట్టూరుస్తూ అంది కాత్యాయిని. అవునమ్మాయి, నీ జుట్టేంటి అలా ఉంది? ఏమైందా ఆంటీ, బాగానే ఉందిగా. ఆహా లేదు, ఒకవైపేమో జుట్టు తక్కువగా, మరొక వైపేమో వంకర టింకరగా అలా ఉందేంటి? అయినా జుట్టంతా ఎందుకలా వదిలేశావు? చక్కగా దువ్వి జడవేసుకుంటే ఎంత బాగుంటావు. కాత్యాయిని మాటలకు ఒక వింత నవ్వు ఒకటి నవ్వి, ఆంటీ ఇది లేటెస్ట్ ఫ్యాషన్, జడ ఈ రోజుల్లో ఎవరు వేసుకుంటారు అంది హర్షిత. అంటే ఇలాగే వెళ్తావా నువ్వు క్లినిక్కి కూడా? హా, అవును. సరిపోయింది. చక్కగా తలకి ఇంత నూనె పెట్టుకుని జడ వేసుకుని పువ్వులు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటావు, బుగ్గలు నొక్కుంటూ అంటోంది కాత్యాయిని. నేనేమైనా గుడిలో అమ్మవారినా? ఈ పిచ్చి పిచ్చి ప్రశ్నలు ఏమిటి అని మనసులో అనుకుంటూ బ్రెడ్ స్లైస్కి జామ్ రాసి ఒక ప్లేట్లో 2 స్లైసెస్ పెట్టి కాత్యాయినికి అందించి, బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఆంటీ అడిగింది. ఏమిటిది, రొట్టె ముక్కలా? నాకేమైనా జ్వరమా? జ్వరం వచ్చిన వాళ్ళు కదూ రొట్టె ముక్కలు తినేది. ఇడ్లీ, గారి, పూరి, వడ, దోశ ఇలాంటివి ఏమీ తినవా నువ్వు? ఆహా లేదా ఆంటీ, నేను కొంచెం బిజీ కదా. అమ్మ ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు అలాంటివన్నీ చేస్తుంది. నాకు చేసుకోవడం కుదరదు. అవునా, నీకు వంట వచ్చా? రాదా ఆంటీ? హవ్వా, ఇంకెప్పుడు నేర్చుకుంటావు? నీకు 23 ఏళ్ళు ఉండవు, ఇంకా వంట రాదా? రేపొద్దున్న చేసుకున్న వాడికి ఏం వండి పెడతావు? అయ్య బాబోయ్, ఈవిడ ఎక్కడి వరకు ఆలోచిస్తోంది? అసలు ఆ ప్రశ్నలు ఏమిటి అనుకుంటూ, నేను వంట వచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటాను ఆంటీ చెప్పింది హర్షిత. బాబోయ్, ఇదెక్కడి చోద్యం? అంటే నీకు కాబోయే వాడే గరిటె తిప్పాలన్నమాట. పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని చాలా ఆశ్చర్యంగా అడుగుతోంది కాత్యాయిని. కాత్యాయిని ఎక్స్ప్రెషన్స్ చూసి హర్షితకి భయమేస్తోంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడానా? హస్బెండ్ వంట చేస్తే తప్పేమిటి అనుకుంటూ అదే మాట అడిగింది కాత్యాయినిని. అయ్యో రామ, మొగుడు వంట చేస్తే తప్పు కాదా?
అలసి సొలసిపోయి వచ్చిన మగవాడికి వేడి వేడిగా పెళ్ళం చేతి వంట తినాలని ఉండదు. మరింత ఆశ్చర్యంగా హర్షితకి చిన్నపాటి గీతోపదేశం చేయడానికి రెడీ అయిపోయింది కాత్యాయని. ఆంటీ, ఈ రోజుల్లో ఆడ మగ ఇద్దరూ కష్టపడుతున్నారు కదా. హా, ఏం కష్టపడితే మాత్రం ఆడవాళ్ళు ఆడవాళ్లే, మగవాళ్ళు మగవాళ్లే. ఇద్దరి మధ్య తారతమ్యం ఉండాలి కదా. ఏమో ఆంటీ, నాకు మీరు చెప్పేది ఏదీ అర్థం కావట్లేదు. నాకు క్లినిక్ టైం అవుతుంది, నేను రెడీ అవుతాను అంటూ లోపలికి వెళ్తున్న హర్షితాని ఆపి, అమ్మాయి అమ్మాయి నిన్నే, ఆగు, నీతో మాట్లాడాలి. అమ్మో బాబోయ్, ఈవిడ నా బుర్రని బేజా ఫ్రై చేసేస్తోంది అనుకుంటూ, ఒరే అర్జున్, ఎక్కడ చచ్చావురా, త్వరగా రారా, మీ అమ్మ నా బుర్ర తినేస్తోంది మెసేజ్ చేసింది హర్షిత. 10 minutes ఆన్ ద వే. మెసేజ్కి రిప్లై ఇచ్చాడు అర్జున్. కమ్ ఫాస్ట్ ప్లీజ్ మెసేజ్ చేసి కాత్యాయని వైపు చూస్తూ, చెప్పండి ఆంటీ, ఏమిటి అడిగింది హర్షిత. ఏమీ లేదు హర్షి, మా అబ్బాయి అర్జున్ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా. హా, అవునా ఆంటీ, వాడి ప్రతి విషయం నీకు తెలుస్తుంది కదా. హా, కన్ఫర్మ్గా తెలుస్తుంది. అయితే నాకు ఒక విషయంలో క్లారిటీ ఇస్తావా. ఏ విషయం గురించి అడుగుతున్నారా ఆంటీ. నీకు తెలిసే ఉంటుంది, మా అబ్బాయి ఒక పోలీస్ ఆఫీసర్ కదా. వాడి కస్టడీలో ఒక అమ్మాయి ఉంది. తల్లి తండ్రి లేరుట. తనకి ఏం ప్రాబ్లమో ఏంటో తెలియదు. నేను అడుగుతున్నా అర్జున్ ఎందుకో నాకు చెప్పట్లేదు. ఏదో విషయం దాస్తున్నాడని నాకు అనిపిస్తోంది. మొత్తానికి పోలీస్ స్టేషన్ గడపైతే తొక్కింది. మా వాడి దగ్గర సేఫ్గా ఉందనుకో. మొదటిసారి నేను ఆ అమ్మాయిని చూసినప్పుడు తన పేరు అవని అని చెప్పాడు మా అబ్బాయి. నిన్న నేను మా వాడితో ఫోన్లో మాట్లాడుతుంటే ఆ అమ్మాయిని ఉద్దేశించి రూపా అని మాట్లాడుతున్నాడు. పేరు మారిపోదు కదా. నాకెందుకనో కొంచెం అనుమానంగా అనిపించింది. ఆ అమ్మాయితో నీకేమైనా పరిచయం ఉందా? తన గురించి నీకేమైనా తెలుసా? తనని నువ్వు చూసావా అడిగింది కాత్యాయని. అంటే ఈ మధ్య నేను అర్జున్తో ఎక్కువగా మాట్లాడట్లేదు ఆంటీ, కొంచెం బిజీగా ఉంటున్నాను. మొన్న ఈ మధ్య ఒక అమ్మాయిని క్లినిక్కి తీసుకువచ్చాడు. అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. తన ఒంటి మీద ఎన్నో దెబ్బలు. ట్రీట్మెంట్ ఇచ్చి మందులిచ్చి పంపించాను. మీరు అడిగేది ఆ అమ్మాయి గురించేనా? హా, ఆ పిల్లే. పెద్ద జడ కూడా ఉంది కదా. మేబీ ఉందేమో, నేను సరిగ్గా చూడలేదా ఆంటీ. ఆగు హర్షి, నా ఫోన్లో ఫోటో చూపిస్తాను. ఆ పిల్లో కాదో చూసి చెప్పు. కాత్యాయని తన ఫోన్లో రూప ఫోటో చూపించింది. అవునా ఆంటీ, ఈ అమ్మాయే. అయితే ఈ అమ్మాయిని బైక్ మీదే ఎక్కించుకుని మా అబ్బాయి మీ హాస్పిటల్కి వచ్చాడా? అవునా ఆంటీ. ఆలోచిస్తున్నట్టు 1 నిమిషం అలాగే ఉండిపోయింది కాత్యాయని. ఒరే అర్జున్, త్వరగా రారా, రూప గురించి డీటెయిల్స్ అడుగుతున్నారు. నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు. కమ్ ఫాస్ట్ మెసేజ్ చేసింది హర్షిత. వస్తున్నాను, నువ్వు తొందరపడి ఏమీ చెప్పవద్దు. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి. వచ్చేస్తున్నాను, 5 minutes అంతే మెసేజ్ చేశాడు అర్జున్. అయితే ఆ అమ్మాయి నీ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చి ఎన్ని రోజులయ్యింది? మరొక ప్రశ్న అడిగింది కాత్యాయని. 2 నెలలు అలా అవుతుందా ఆంటీ. ఏంటి, 2 నెలల క్రితమా? అయితే అప్పటికి నేను రూపని చూడలేదు. రూప పోలీస్ స్టేషన్లో మా వాడికి పరిచయం. ఏదో కేసులో తనకి ప్రాబ్లం ఉందని మా అబ్బాయి తనని తన కస్టడీలో ఉంచుకున్నాడు. రూప ఒంటి మీద దెబ్బలు ఉన్నాయంటే ఆడపిల్లని కూడా చూడకుండా కొట్టేవాళ్ళు ఎవరు ఉంటారు? సవతి తల్లి ఉందా? అసలు తల్లిదండ్రులు లేరన్నారు కదా. ఇంకా ఆ ఆడపిల్లని ఎవరు కొడతారు? అసలు ఆ అమ్మాయి ఎటువంటి కేసులో పోలీస్ స్టేషన్కి వచ్చింది అనుకుంటూ, హర్షిత, ఇంతకీ ఆ రూప ఏ కేసులో పోలీస్ కస్టడీకి వచ్చింది ఆరాగా అడిగింది కాత్యాయని. ఆ విషయం చెప్పడానికి హర్షితకి నోరు తడబడిపోతోంది. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అబద్ధం ఆడడం తన వల్ల కాదు. కంగారుగా అనిపిస్తోంది. చెప్తే అర్జున్కి కోపం వస్తుంది. చెప్పకుండా ఉంటే ఆంటీకి కోపం వస్తుంది. చెబుదామా అని అనుకునేలోపు పెద్దగా హారన్ ప్రెస్ చేస్తూ అర్జున్ ఇంటి ముందు కార్ బ్రేక్ వేశాడు. ఆంటీ, ఎవరో వచ్చినట్లున్నారు, చూసి వస్తాను
అంటూ కాచాయిని ప్రశ్నల నుండి తప్పించుకుని గబగబా బయటికి వెళ్ళింది హర్షిత. నీ ఎంకమ్మ, ఏమిటింత లేటు? ఓసే, చాలా స్పీడ్గా వచ్చాను. నువ్వు రూప గురించి ఏమైనా చెప్పావా మా అమ్మకి? అడిగాడు అర్జున్. లేదురా, చెప్పేలోపే నువ్వు వచ్చావు గాని మీ అమ్మని త్వరగా తీసుకువెళ్ళరా బాబు, నా బుర్రని తినేస్తున్నారు. ప్లీజ్, నాకు క్లినిక్కి టైం అవుతుంది. సరే సరే, వచ్చాను కదా, పద లోపలికి. అర్జున్, హర్షిత ఇద్దరు కలిసి లోపలికి వచ్చారు. అమ్మా, ఏంటి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అడిగాడు అర్జున్ వస్తూనే. నువ్వే రైల్వే స్టేషన్కి టైంకి రాలేదురా. నాకేమో ఇక్కడ అడ్రస్ ఏమీ తెలియవు కదా, అందుకనే హర్షిత దగ్గరికి వచ్చేసాను. అప్పటికీ నీకు నేను 2-3 సార్లు కాల్ చేశాను, నువ్వు కాల్ పికప్ చేయలేదు. కాత్యాయిని అబద్ధం ఆడుతోందని అర్జున్కి అర్థమవుతోంది. వాళ్ళమ్మ వైపు అలాగే చూస్తున్నాడు. ఏంట్రా, ఏంటి ఆ చూపేంటి? అయినా నేనిక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? హర్షిత వైపు చూసింది కాత్యాయిని. అమ్మా, నేను హర్షితకి కాల్ చేశాను, నువ్వు రైల్వే స్టేషన్లో లేవని కంగారు పడుతూ. డోంట్ వరీ, మీ అమ్మగారు ఇక్కడే ఉన్నారు అని నాకు అది చెప్పింది. సరేనా, పద వెళ్దాం అన్నాడు అర్జున్. వస్తానులేరా, నీకు పోలీస్ స్టేషన్లో చాలా వర్క్ ఉంటుంది కదా, నువ్వు వెళ్ళు. నేను హర్షితతో మాట్లాడి వస్తాను. వెనక నుంచున్న హర్షిత అర్జున్ వైపు చూస్తూ, నీకు దండం పెడతాన్రా బాబు, మీ అమ్మను తీసుకువెళ్ళిపో, భరించడం నా వల్ల కాదు అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి మరీ చెప్తోంది. అమ్మ పద, దానికి క్లినిక్ టైం అవుతోంది, ఇంట్లో ఉండదు. నీతో కబుర్లు చెప్తూ కూర్చునే అంత ఖాళీగా లేదది. ఇంటికి వెళ్దాం పద. అమ్మాయి హర్షిత, సాయంత్రం హాస్పిటల్లోనే కలుద్దాం, నేను వస్తాను సరేనా, అక్కడ మాట్లాడుకుందాం మనం అంటూ అర్జున్ తీసుకువెళ్తుంటే హర్షిత వైపు చూసి నవ్వుతూ అంటోంది కాత్యాయిని. ఈ అని ఒక పిచ్చి నవ్వు నవ్వి, ఓకే ఓకే ఆంటీ, సరే అని తలాడించింది హర్షిత. అమ్మా, ఎందుకు నువ్వు హర్షిత దగ్గరికి వెళ్ళావు? కార్ డ్రైవ్ చేస్తూ కాత్యాయిని వైపు చూస్తూ అడిగాడు అర్జున్. చెప్పాను కదా, ఇక్కడ అడ్రస్లేమీ నాకు తెలియవు అంది కాత్యాయిని తడబడుతూ. అమ్మా ప్లీజ్, ఎందుకే అబద్ధాలు ఆడుతున్నావు? నాకు తెలిసిపోతోందమ్మా, అసలు నువ్వు ఎందుకెళ్ళావు ముందది చెప్పు. ఏమీ లేదు, అయినా నీకు ప్రతిదీ చెప్పాలా ఏమిట్రా? నా ఇష్టం, నేను వెళ్తాను, ఇప్పుడేంటి? కొంచెం కోపంగా అంది కాత్యాయిని. వెళ్ళొచ్చమ్మా, కానీ అక్కడ నా గురించి ఎంక్వైరీ చేయకు ప్లీజ్. నీకేమైనా అడగాలని ఉంటే నన్ను అడుగు, నువ్వు నేను మాట్లాడుకుందాం. ఏ విషయమైనా నేను నీతో క్లారిటీగా చెప్తాను. ఏదైనా చెప్పలేదంటే కొంచెం టైం తీసుకుంటున్నాను అని అర్థం చేసుకో. అంతేకాని నీకు చెప్పకుండా నేను ఏ విషయమూ దాచనమ్మా. ఇలా అందరి దగ్గర నా గురించి మాట్లాడకు. ట్రై టు అండర్స్టాండ్ అన్నాడు అర్జున్ కొంచెం సీరియస్గా. అయితే నువ్వు నా దగ్గర ఏ విషయమూ దాచలేదారా? అవునమ్మా, దాచలేదు. నా వరకు అది పెద్ద విషయమే కాదు, నువ్వు కూడా అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. ఈరోజు ఇద్దరం మాట్లాడుకుందాం, సరేనా? సరే, నువ్వేం మాట్లాడతావో వింటాను కదా. సరే, నువ్వు ఒక్కదానివే వచ్చావా ఊరు నుంచి? నాన్న రాలేదు? వస్తే కనిపించేవాళ్ళు కదరా. నానమ్మ, తాతయ్య ఎలా ఉన్నారు? ఎలా ఉంటారు? నీ పెళ్ళి ఎప్పుడవుతుందా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అమ్మా, నువ్వెందుకు రూప గురించి నన్ను అన్నిసార్లు అడుగుతున్నావు? రూపపై నీ అభిప్రాయం ఏమిట్రా అని. ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి 100 సార్లైనా ఈ ప్రశ్న అడిగి ఉంటావు. మేబీ నీకు రూప చాలా బాగా నచ్చింది కదా? హా, అవునరా, పిల్ల చాలా లక్షణంగా ఉంది. నీ ఫ్రెండు హర్షితకి రూపాకి చాలా తేడా ఉంది. రూప చక్కగా తెలుగింటి అమ్మాయిలాగా బాపు బొమ్మలాగా ఉంటుంది. నోటికి రుచిగా చక్కగా వండి పెడుతుంది. పెద్దవాళ్ళని గౌరవిస్తుంది. రూపంలో లక్ష్మీదేవి కుందనపు బొమ్మలాగా ఉంటుంది. ఆ అమ్మాయి గుణగణాలు అయితే చాలా నచ్చాయి నాకు. కానీ పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చింది? నీ కస్టడీలో ఎందుకు ఉంది? డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అన్ని దెబ్బలు తనకెందుకు తగిలాయి? ఎవరు కొట్టారా ఆ పిల్లని? వీటన్నిటికీ సమాధానం తెలిస్తేనే నేనేదైనా డెసిషన్ తీసుకోగలను అంది కాత్యాయిని. డెఫినెట్గా ఈరోజు వాటన్నిటికీ నీకు ఆన్సర్ చెప్తాను. ఎరా, నాకు ఒక అనుమానం. నువ్వు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావు అంటే నీకు ఆ పిల్ల బాగా నచ్చింది కదా?
అదేంటమ్మా అలా అడిగావు? కొంచెం తడబడుతూ అన్నాడు అర్జున్. నచ్చిందిలేరా, నాకు తెలిసిపోయింది. పెళ్ళంటే చాలు నిప్పులు తొక్కిన కోతిలాగే ఎగిరేవాడివి. నాకు పెళ్ళొద్దు అంటూ గొడవ చేసేవాడివి. అలాంటిది ఈరోజు నేను నీ ముందే నీ పెళ్ళి గురించే మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చక్కగా నవ్వుతూ వింటున్నావు. ఇంత పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నావు. నాకు అర్థమవుతుందిరా. చెప్పు, నచ్చింది కదూ? అడిగింది కాత్యాయిని. అర్జున్ చిన్న నవ్వు నవ్వుతూ, అలాగే అనిపిస్తుందమ్మా, తెలియట్లేదు. రూప చాలా మంచి అమ్మాయి, బాగుంటుంది, క్లవర్ స్టూడెంట్, గుడ్ బిహేవియర్, మిస్ పర్ఫెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు పెళ్లి గురించి మాట్లాడితే చిరాకు వచ్చిన మాట నిజమే. కానీ ఈరోజు నువ్వు రూపతో ఎప్పుడు మాట్లాడతావా అని వెయిట్ చేస్తున్నాను. నాకు రూప చాలా బాగా నచ్చింది అనుకుంటా. ఇంకా ఆ డౌట్ ఎందుకురా, నచ్చింది. అందుకే నువ్వు అలా సిగ్గుపడుతున్నావు. కాత్యాయిని మాటలకు చిన్న నవ్వు నవ్వి, తనకి కూడా ఇష్టమైతే మనం ఏ డెసిషన్ అయినా తీసుకుందాము, లేకపోతే లేదు అన్నాడు అర్జున్. నీకేం తక్కువరా, నిన్ను కాదు అనడానికి. ముందు ఆ పిల్లే మనకు నచ్చాలి. మన ఇంటి కోడలు అవ్వాలి అంటే ఒక యోగ్యత ఉండాలి. పిల్ల అందంగా ఉండి గుణగణాలు బాగుండకపోతే అస్సలు ఒప్పుకోను నేను. పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు అన్నీ చూడాలి కదా. కనీసం మనం ఒక 2 తరాలన్నా చూద్దాము. తన బ్యాక్గ్రౌండ్, తన విషయాలు తెలుసుకున్నాక ముందుకు అడుగు వేద్దాము అంది కాత్యాయిని. కాత్యాయిని అంత స్ట్రాంగ్గా మాట్లాడుతుంటే అర్జున్కి కొంచెం టెన్షన్గా అనిపిస్తోంది. అమ్మ రూప గురించి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది? రూప బ్రోకర్ కేసులో నాకు దొరికింది అని తెలిస్తే వెంటనే పెళ్ళి వద్దు అని చెప్పేస్తుంది. పోనీ నేను చెప్పకుండా ఉందామన్నా ఈవిడ ఎలాగైనా ఎప్పటికైనా ఎంక్వైరీ చేసి తెలుసుకుంటుంది. ఎవరి ద్వారానో తెలుసుకునే కన్నా నేను చెప్పడమే రైట్. చెప్తే ఎలా రియాక్ట్ అవుతుంది? అసలు ఒప్పుకుంటుందా? సంప్రదాయాలు పద్ధతులు అంటే ప్రాణం పెట్టే మా అమ్మ. ఇలాంటి పరిస్థితుల్లో రూప నాకు దొరికింది అంటే డెఫినెట్గా ఒప్పుకోదు. మనమేంటి, మన సంప్రదాయాలేంటి, మన పద్ధతులు ఏంటి అంటూ గోల చేస్తుంది. అలాంటి అమ్మాయిని ఇంట్లోకి తీసుకువచ్చి పెడతావా అంటూ రూప ముందే ఏమైనా అన్నా అంటుంది. ఎలా అమ్మని ఎలా కూల్ చేయాలి? అసలు ఈ విషయంలో అమ్మని ఎలా ఒప్పించాలి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తున్నాడు అర్జున్. అర్జున్ రూప బ్యాక్గ్రౌండ్ మొత్తం కాత్యాయినితో చెప్తే ఏమవుతుంది? కాత్యాయిని పాజిటివ్గా రియాక్ట్ అవుతుందా? పద్ధతులు ఆచారాలకు ప్రాణం పెట్టే కాత్యాయిని రూప బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలిసాక అసలు తన ఇంటి కోడలు కావడానికి రూపకి రైట్ ఉంది అని భావిస్తుందా? కాత్యాయిని ఒప్పుకోకుండా గొడవ చేస్తే అర్జున్ ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.